మెటల్స్లో ఇంపార్టెంట్ బిట్స్. మెటల్స్ విచ్ కెన్ బి కట్ విత్ ఏ నైఫ్. మెటల్స్లో ఏ మెటల్స్ను కత్తితో సులభంగా కోయవచ్చు? ఎందుకంటే సోడియం, పొటాషియం. ఈ రెండు మెటల్స్ని ఈజీగా నైఫ్తో కట్ చేయవచ్చు. నెక్స్ట్, మెటల్ విచ్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ వద్ద, గది ఉష్ణోగ్రత వద్ద లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి లోహం ఏదంటే మెర్క్యూరీ. దీని యొక్క ఫార్ములా Hg. ఇదే రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి నాన్ మెటల్ ఏమవుతుంది? బ్రోమైన్. నాన్ మెటల్ అయితే బ్రోమైన్, నాన్ మెటల్. మెటల్ విచ్ ఈజ్ బోత్ మలేబుల్ అండ్ డక్టిల్. ఏ మెటల్ మలేబులిటీ ఉంటుంది, డక్టిలిటీ ఉంటుంది. అంటే డక్టిలిటీ అంటే ఒక మెటల్ని చిన్నని వైర్లుగా సాగదీసేటువంటి గుణాన్ని ఏమంటారంటే డక్టిలిటీ అంటారు. అదే మెటల్ని షీట్లుగా చేసేటువంటి గుణాన్ని మలేబిలిటీ అంటారు. ఇట్లా డక్టిలిటీ, మలేబిలిటీ ఉన్నటువంటి లోహాలు ఏంటంటే గోల్డ్, సిల్వర్. ఈ రెండింటికి డక్టిలిటీ ఉంటుంది, మలేబిలిటీ ప్రాపర్టీ కూడా ఉంటుంది. గోల్డ్కి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ని 2 కిలోమీటర్ వరకు తీగలుగా సాగదీయవచ్చు. విచ్ మెటల్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్. ఏ మెటల్ని కిరోసిన్లో స్టోర్ చేస్తారు? సోడియం, పొటాషియం. ఎందుకంటే ఇవి హై రియాక్టివ్ మెటల్స్ అనమాట. సోడియం, పొటాషియం ఇవి వాటర్తో కానీ అట్లా దాంతో రియాక్ట్ అయినప్పుడు చాలా ఎక్కువ రియాక్ట్ అవుతాయి. తర్వాత మెటల్స్ వాటి యొక్క ఓర్, ముడి పదార్థాలు. అల్యూమినియం ఎక్కడ దొరుకుతుంది? బాక్సైట్ అనే ఊర్లో. మెర్క్యూరీ, సిన్నబార్. ఐరన్, హెమటైట్. విచ్ కెన్ డిస్సాల్వ్ గోల్డ్.